డాక్టర్ పి. సురేష్ బాబు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, తాడేపల్లిగూడెం. రీసెంట్‌గా నెల్లూరు నుంచి ఇక్కడికి ప్రమోషన్ మీద వచ్చున్నాను. తర్వాత మన పశుసంవర్ధక శాఖ ద్వారా తీసుకున్నట్లయితే 19వ తేదీ నుంచి ఈ నెల 31 తేదీ దాకా పశు ఆరోగ్య శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. ప్రతి మండలంలో కూడాను 10 క్యాంపులకి తక్కువ లేకుండా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపుల్లో ఏం జరుగుతుందంటే చూడు నిలవని పశువులకి, తర్వాత గర్భకోశ వ్యాధులు ఏమన్నా ఉన్నట్లయితే ఆ పశువులకి ఐడెంటిఫై చేసి దానికి చికిత్స చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గేదెలకి, తర్వాత దూడలకి నట్టల నివారణ మందు అంటే ఏలికపాముల మందు నివారణ మందుని కూడాను ఇవ్వడం జరుగుతుంది. ఈ పశు ఆరోగ్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశము రైతుల్లో ఎక్కువ అవగాహన కలిగించడం అన్నమాట. వాటిల్లో ఏమంటే SSS7 సెక్స్ అటెడ్ సెమన్ అంటారు. ఇది ఆడదూడలు పుట్టేదానికి 90% వరకు ఖచ్చితంగా ఉంటుంది. అంతకుముందు మనము రెగ్యులర్ సెమన్ తీసుకున్నట్లయితే 50% మగదూడలు, 50% ఆడదూడలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ SSS7 ద్వారా 90% ఖచ్చితంగా ఆడదూడలు పుట్టేదానికి అవకాశం ఉందన్నమాట. ఇవి కూడాను మంచి ఆబోతు నుంచి వీర్యాన్ని సేకరించి దానిలో నుంచి మగ కణాలని తీసేసి ఆడ కణాలనే ఉంచడం వల్ల మనకు ఎక్కువగా ఆడదూడలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో గేదెల్లో వచ్చి ముర్రా, తర్వాత జెర్సీ, ఆవుల్లో చూసుకున్నట్లయితే జెర్సీ, సాహివాలు, ఒంగోలు ఈ జాతి ఆవు వీర్యం అనేది మనకు అందుబాటులో ఉన్నది. ఇవి ప్రతి వెటనరీ హాస్పిటల్లో కూడాను మనకు SSS7 అందుబాటులో ఉన్నది. అంతేకాకుండా 1962 దాని గురించి కూడాను అవగాహన కల్పించడం జరుగుతుంది. మనకేమన్నా పశువులు అనారోగ్య కారణం వల్ల ఆసుపత్రి దాకా తీసుకురావడం ఇబ్బంది ఉన్నట్లయితే ఈ 1962 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్లయితే దానిలోనే ఒక పశు వైద్యులు, తర్వాత సహాయకులు ఉంటారు. వాళ్ళే ఇంటి దగ్గరికి వచ్చి పశువుకి వైద్యాన్ని చేస్తూ ఉంటారు. అలా కాకుండా పశువు వాళ్ళ ద్వారా వీలు కాకపోతే, ట్రీట్మెంట్ చేయడము వీలు కాకపోతే ఆ యానిమల్ని దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు కానీ, లేకుంటే తణుకు స్టేట్ యానిమల్ హస్బెండరీ ఇన్స్టిట్యూట్ ఉన్నది, అక్కడికి కూడా తీసుకెళ్ళి మెరుగైన వైద్యాన్ని అందించేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా MGNRIGS ఈ పథకం కింద రైతులకి గడ్డి పెంచుకునేదానికి కూడాను అవకాశం ఉన్నది. దీంట్లో 100% కూడా సబ్సిడీ ఉంటుంది. రైతులు దున్నేదానికి, తర్వాత నాట్లు వేసేదానికి కావాల్సిన మెటీరియల్, తర్వాత రైతులు చేసిన శ్రమకి, మెన్కి కూడాను దీంట్లోనే వస్తుంది. అయితే దీనికి పనికి ఆహార పథకము కింద వాళ్ళకి జాబ్ కార్డు ఉండాలి, MGNRIGS జాబ్ కార్డు ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండాలన్నమాట. అలాగా 50 సెంట్ల వరకు మనకు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో 33,000 వరకు మనకు